అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, బస్ స్టాండ్ ఎదురుగా, మచిలీపట్నం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతగాంచినటువంటి మ్యారథాన్ ఇప్పుడు మన విజయవాడలో నవంబర్ 17వ తారీఖున కండక్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఈవెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ముందు విజయవాడ మ్యారథాన్ డైరెక్టర్ దీపక్ గారు మనతో ఉన్నారు. దీపక్ గారు నమస్కారం అండి. హాయ్ విజయ్. చాలా మంది ప్రజలు హ్యూజ్గా రెస్పాన్స్ ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేస్తామని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో అసలు ఇక్కడ విజయవాడలో కండక్ట్ చేస్తున్నప్పుడు వచ్చే రన్నర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ అండ్ ఎలాంటి వాళ్ళ కోసం అరేంజ్మెంట్ చేశారు? సో ఈ 9th ఎడిషన్ ఆఫ్ విజయవాడ మ్యారథాన్లో 3 కేటగిరీస్ ఉంటాయి. 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అండ్ 21 కిలోమీటర్స్. అన్ని 3 కేటగిరీస్ టైమ్డ్ ఈవెంట్స్ అవుతుంది. సో ప్రతి కేటగిరీలో రన్ చేసిన వాళ్ళు ఎంత డిస్టెన్స్ రన్ చేశారు, ఎంత స్పీడ్లో రన్ చేశారు, ఎంత టైంలో కంప్లీట్ చేశారు అని చెప్పని రన్ ఫినిష్ చేసిన వెంటనే వాళ్ళకి టైమ్డ్ సర్టిఫికేట్ వాళ్ళ వాట్సాప్ అండ్ ఈమెయిల్స్కి వచ్చేస్తుంది. సో ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి టీ-షర్ట్, RFID ట్యాగ్, బిబ్ నంబర్ అండ్ రేస్ ఫొటోస్, వీడియోస్ వస్తాయి. సో రన్ ఫినిష్ చేసిన ప్రతి ఒక్కరికి ఫినిషర్ గ్లోరీ అయిన విజయవాడ మ్యారథాన్ మెడల్ స్పెషల్గా వస్తుంది. ఈ విజయవాడ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసి ఫినిష్ చేసిన ప్రతి ఒక్కరికి టైమింగ్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ టైమింగ్ సర్టిఫికేట్ ఇండియాలో ఉన్న మేజర్ మ్యారథాన్స్ అన్నిటికీ వ్యాలిడిటీ ఎంట్రీగా ఉంటుంది. సో ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే www.vijayawadarunners.comలో రిజిస్టర్ చేసుకోవాలి, లేదా 7815955123 నెంబర్కి కాల్ చేసి నమోదు చేసుకోవాలి. థ్యాంక్ యూ. దీపక్ గారు, అండ్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సో ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎంటైర్ రూట్ పోలీస్ సపోర్ట్ ఉంటుంది, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక 100 మెంబర్స్ వాలంటీర్స్ అండ్ NSS, NCC పీపుల్ అండ్ సైక్లింగ్ మార్షల్స్ వీళ్ళందరితో రూట్ ప్రికాషన్ ఉంటుంది. లతా హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ వాళ్ళ సౌజన్యంతో రూట్ మొత్తం డాక్టర్స్ ఉంటారు అండ్ వాటర్, ఫ్రూట్స్, హైడ్రేషన్, ఎనర్జీ డ్రింక్ సపోర్ట్ ఉంటుంది. సో రన్ ఫినిష్ చేసిన ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. దీపక్ గారు, మ్యాక్సిమం అందరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మిస్ అయ్యారనుకోండి, వాళ్ళ కోసం ఏమన్నా అక్కడ ఇన్సెంట్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉందా? ఎస్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మిస్ అయిన ప్రతి ఒక్కరికి 16th మార్నింగ్న జింకానా గ్రౌండ్స్ గాంధీనగర్లో 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటుంది. ఈ స్పాట్ రిజిస్ట్రేషన్లో నమోదం చేసుకొని టీ-షర్ట్ అండ్ బిబ్, గుడీ బ్యాగ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. 17th మార్నింగ్న 5 o'clockకి అందరూ వచ్చి రన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మ్యారథాన్ లాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి మీకు ఎలాంటి సపోర్ట్ అందిందండి? మ్యారథాన్ అనేది ఒక సింగిల్ పర్సన్, ఒక సింగిల్ ఆర్గనైజేషన్ చేస్తే అయిపోదండి. సో మిగతా అందరి సపోర్టు ఉండాలి. దీనికోసం మాకు లాస్ట్ 8 years నుంచి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మెడికల్ పార్ట్నర్గా లతా హాస్పిటల్ వారు డాక్టర్ ఫెసిలిటీస్, అన్ని ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ అనేది లతా హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్టింగ్ పార్ట్నర్ కింద డికెట్లాన్ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతోనే ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ నుంచి మ్యారథాన్ కండక్ట్ చేస్తున్నాం. దీపక్ గారు, ఈ మ్యారథాన్ ప్రెస్టీజియస్ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కాకుండా ఒక విజయవాడలోనే కండక్ట్ చేయగల రీజన్ ఏమై ఉంటుందంటారు? అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో మ్యారథాన్స్ అనేది చూస్తూ ఉన్నాము. సో సేమ్ అట్లానే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాగా విజయవాడలో ఎందుకు ఉండకూడదు, మై ఓన్ సిటీలో మ్యారథాన్ అనేది ఐకానిక్ ఈవెంట్ ఎందుకు జరగకూడదు అని చెప్పని ఒక 8 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్గా ఇది 9th year కండక్ట్ చేస్తున్నాం. ఈ మ్యారథాన్లో నియర్లీ 2000 పీపుల్ ఫ్రమ్ ఆల్ ద ఏజ్ కేటగిరీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దీపక్ గారు, ఏ పోస్టర్లో చూసినా, ఏ సర్టిఫికేట్స్లో చూసినా సరే విజయవాడ ప్రతిబింబించేలాగా కొన్ని పిక్చర్స్ని, ఐకానిక్ పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? అవర్ సిటీ విజయవాడ సిటీ. సో విజయవాడ సిటీలోనే ఐకానిక్ ప్లేసెస్ అదర్ స్టేట్స్ వాళ్ళకి, అదర్ సిటీస్ వాళ్ళకి తెలియాలని చెప్పని సిటీ ఐకానిక్ ప్లేసెస్ అనేది మా పోస్టర్లో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇందులో విజయవాడ రైల్వే జంక్షన్, గాంధీ హిల్స్, ఉండవల్లి కేవ్స్, దుర్గగుడి ఫ్లైఓవర్, దుర్గా టెంపుల్ ఇవన్నీ దీంట్లో రిప్రజెంట్ చేసి సిటీ ఐకానిక్ ప్లేసెస్ అని చెప్పని అదర్ సిటీస్ పీపుల్కి తెలిసేటట్టు చేస్తున్నాం. సో వ్యూవర్స్, మీరు కూడా నవంబర్ 17వ తారీఖు అంటే కమింగ్ నెక్స్ట్ సండే మ్యారథాన్ ప్రెస్టీజియస్ ఈవెంట్లో పాల్గొనాలనుకుంటే vijayawadarunners.com అని ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు. అదే కాకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఈ 2 ప్రాసెస్ కూడా ఎవరైనా మిస్ అయితే 16వ తారీఖు జింకానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి మాన్యువల్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేయించుకోవచ్చు. సో ఇలాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్లో పాల్గొని ఒక మంచి గుడ్ రన్నింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు అనుభూతిగా పొందొచ్చు. సో మరికెందుకు లేటు, డోంట్ మిస్ ద ఛాన్స్. దీపక్ గారు,
రన్ చేసిన వాళ్ళందరికీ మెడల్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఓకే. కొంచెం ఫాస్ట్గా రన్ చేసిన వాళ్ళకి ఏమన్నా సర్టిఫికేట్, ఏమైనా ప్రైజ్ మనీ ఉంటుందా? ఫాస్ట్ ఫినిష్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అండ్ 21 కిలోమీటర్స్ 3 కేటగిరీస్లో టాప్ 3 మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి ప్రైజ్ మనీ ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ 5,000 అండ్ సెకండ్ ప్రైజ్ 4,000 అండ్ థర్డ్ ప్రైజ్ 3,000 చొప్పున. అట్ ద సేమ్ టైం మొమెంటో అండ్ అప్రిసియేషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ గారు, మ్యారథాన్ లాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్ని మన విజువల్లో కండక్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ బాడీని రిఫ్రెష్ చేసుకుని ఫిట్గా ఉంచుకునే ప్రాసెస్లో ఏదో ఒక ఎక్సర్సైజ్ కావాలి. రన్నింగ్, వాకింగ్ అనేది చాలా కామన్ ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఎక్కడికైనా మీరు ఏ టూర్కి వెళ్ళినా ఎక్కడైనా అందుబాటులో ఉండేది ఒక షూ వేసుకుని వెళ్తే సరిపోతుంది. కమింగ్ టు మారథాన్, రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు 5 కిలోమీటర్స్ పరిగెడతారు, 10 కిలోమీటర్స్ పరిగెడతారు. మారథాన్ అనేది జనరల్గా అదేదో మొన్నటిదాకా ఒక అపోహ ఉండేది ప్రజల్లో, ఏంటంటే అదేదో నైరోబియన్స్ లేకపోతే కెన్యన్స్ జాబ్ అనుకునేవాళ్ళు, బ్లాక్ పీపుల్ ఎవరో పరిగెడతారు అక్కడ అనుకునేవాళ్ళు. బట్ రీసెంట్ లాస్ట్ 1 decade 2 decadesలో చాలా అవేర్నెస్ పెరిగింది. ప్రతి స్టేట్లో ప్రతిష్టాత్మకంగా రన్ చేసే ఈవెంట్స్ జరిగినాయి. బాంబే, ఢిల్లీ మారథాన్స్, హైదరాబాద్ మారథాన్ ఫర్ ఎగ్జాంపుల్. అవన్నీ ఇప్పుడు బీ క్లాస్ టౌన్స్. ఇప్పుడు స్టేట్ క్యాపిటల్ అయిపోయింది అనుకోండి విజయవాడ, ఈ క్యాపిటల్లో కూడా దీపక్ లాంటి ఎంటర్ప్రైజింగ్ పీపుల్, ఎన్నో అంత ప్యాషన్ ఉన్న పీపుల్ దాన్ని తీసుకొచ్చారు, మారథాన్ని విజయవాడకి తీసుకొచ్చారు. క్రెడిట్ గోస్ టు విజయవాడ విజయవాడ రన్నర్స్. సో దే బాట్ మారథాన్ టు విజయవాడ. సో మారథాన్ తెలుసు మీకు, 42.2 kilometers ఇస్ ద ఫుల్ మారథాన్ అండ్ 21.1 kilometers ఇస్ ద హాఫ్ మారథాన్. సో మారథాన్ అనేది నాట్ అబౌట్ రన్నింగ్ అండి. ఒక ఫస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాలు రన్ చేసినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి మీ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది మీకు. ఎందుకంటే మీ మైండ్ చెప్తుంది. మనం అనుకుంటాం నేను అలసిపోయాను అనుకుంటాం కదా, అలసిపోవటం అనేది మైండ్ చెప్తుంది మీకు సజెషన్, యు ఆర్ టైర్డ్, ఇంకా ఎంతకంటే నువ్వు పరిగెట్టలేవు అని చెప్తుంది. అప్పుడు బాడీ ఆ కమాండ్ని తీసుకుంటుంది. చాలామంది అనుకుంటారు ఐ నెవర్ ర్యాన్ మారథాన్, ఐ నెవర్ ర్యాన్ 10 kilometers, మోర్ దెన్ 10 kilometers అని. ఆ 10 kilometers నుంచి నెక్స్ట్ రెండో 10 kilometers హాఫ్ మారథాన్ మీరు చూస్ చేసుకుంటే ఆ 10 kilometers అంతా కూడా సంఘర్షణే, మీకు మానసిక సంఘర్షణ. మీ మైండ్ ఏమో ఆపేయని చెప్తుంది, మీ బాడీ కూడా ఆపుదామనే ట్రై చేస్తుంది. మీరు హౌ యూ ఆన్సర్ యువర్ మైండ్ అనేది ఇట్ మ్యాటర్స్. మీ బాడీని, మీ మైండ్ కనుక నెగిటివ్ సజెషన్ నోరు మూసుకో, ఎనీవే నేను డిసైడ్ అయిపోయాను 21.1 kilometers పరిగెట్టడానికి అనే కమాండ్ మీరు ఇవ్వగలిగితే మైండ్కి, యు ఆర్ డన్. ఒక్కసారి ఆ 21.1 kilometers హాఫ్ మారథాన్ పరిగెట్టిన తర్వాత అనుభూతి ఉంటుంది. మీరు పొందే సాటిస్ఫాక్షను, మీకు మీ మీద మీరే హీరోలాగా అనిపిస్తారు. ఆ హీరో వర్షిప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఇంకా 42.2 ఈజ్ అల్టిమేట్. అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ ఫ్రెషర్ కూడా ఇవాళ 5 kilometers పరిగెట్టగలను అనే నమ్మకం ఉన్న ప్రతి ఫ్రెషర్ కూడా యూ డోంట్ బిలీవ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ 42.2 kilometers ప్రొవైడెడ్ if he believes that he want to do it, if he commit that he want to do it. నేను చేయాలి ఎట్లయినా అని చెప్పి కమిట్ అయితే కనుక he can run 42.2 kilometers and he can enjoy the bliss.